ఆయనను కలవక ముందుగానే నా జీవితం ఏ దిశగా సాగిపోతూ ఉందో ఒక ప్రిసెప్టర్ ద్వారా నాకు అవగతమైంది. 1976వ సంవత్సరం ఆగస్టులో నేను ఈ హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన సాధనను ప్రారంభించాను. ఒక 9 నెలల అనంతరం కళాశాల సెలవు దినాల్లో నాకు బాబూజీని కలిసే అవకాశం లభించింది. నా ఈ జీవిత ప్రయాణానికి ఆద్యురాలు ఒక సాధారణ గృహిణి. ఆమెను కలిసిన అనంతరం నా జీవితం పూర్తిగా మారిపోయింది. అంత చిన్న వయసులో ధ్యానం నేర్చుకోవాలనే అభిలాష కలిగిన నన్ను చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ధ్యానం చేస్తూ ఉండేవారు. నా స్నేహితుడు వారి ఇంటికి తీసుకువెళ్లి నన్ను పరిచయం చేసినప్పుడు, "నువ్వు ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నావు?" అని ఆవిడ నన్ను ప్రశ్నించారు. బుద్ధుడు లేదా వివేకానందుడులా తయారవ్వాలని కోరుకుంటున్నాను అని నేను ఆవిడకు బదులిచ్చాను. అయితే వివాహం చేసుకోవా అని ప్రశ్నించారు. ఎప్పటికీ చేసుకోను అని నేను సమాధానమిచ్చాను. కేవలం స్త్రీనో పురుషుడో ఎవరో ఒకరు ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇద్దరినీ సృష్టించడానికి భగవంతుడు ఏమీ మూర్ఖుడు కాదు అన్న బాబూజీ మహారాజ్ మాటలను ఆమె ఉటంకించారు. "నువ్వు సన్యాసిగా మారుదాం అనుకుంటున్నావా?" అన్న ఆమె ప్రశ్నకు నేను అవును అని సమాధానమిచ్చాను. "భగవంతుని వెతకడానికి ఆయన ఏమైనా తప్పిపోయాడని నువ్వు భావిస్తున్నావా? తప్పిపోయిన దాన్ని వెతకాలి కానీ భగవంతుని కాదు" అని ఆమె అన్నారు. ఆ సమయంలో ఈ సాధారణ స్త్రీ నాకు అసామాన్యంగా అనిపించసాగింది. ఈ గంభీరమైన చర్చల అనంతరం ఆమె "ధ్యానం ప్రారంభిద్దాం" అని అన్నారు. నేను సరే అన్నాను. She says, "Now let's meditate." I say, "Okay." కళ్ళు మూసుకొని హృదయంలో ఒక దివ్య జ్యోతి ఉందనే భావనతో ధ్యానించమని మాత్రం నాకు ఆమె చెప్పారు. మిగిలినదంతా నా బాబూజీ చూసుకుంటారు అని ఆమె అన్నారు. "ప్లీజ్ బిగిన్" అని ఆవిడ అన్న ఆ క్షణంలోనే నేను అన్న స్పృహ లేకుండా నన్ను నేను మరిచిపోయాను. Completely gone. I didn't exist there. Even the idea that I was sitting there was also not there. నేను ఎక్కడ కూర్చొని ఉన్నాను అన్న స్పృహ కూడా ఆ క్షణంలో నాకు కలగలేదు. చివరిలో కొద్ది కొద్దిగా స్పృహలోకి వస్తున్నప్పుడు బంగారు వర్ణంలో ఒక వెలుగు నా చుట్టూ నాలో ప్రవహిస్తున్న అనుభూతి ఏర్పడింది. రామకృష్ణ పరమహంస ఎడమ చేతిని ఇలా పైకెత్తి నన్ను ఆశీర్వదిస్తున్నట్లు తోచింది. That's why I could see only the hand in blessings. అంతే. ఆ క్షణంలోనే నా గురువు నాకు లభించారు అని నేను నిశ్చయించుకున్నాను. He's saying, "Now this is your guru." So I fell in love with that old man now. Say, "Bapuji." ఆ తరువాత ఇక వెనుతిరిగి చూడలేదు. బాబూజీ అని పిలువబడే ఆ వృద్ధునితో నేను ప్రేమలో పడిపోయాను. ప్రతిరోజు మేము ధ్యాన సాధన చేస్తూ ఉండేవాళ్ళం. ఉదయం, సాయంత్రం, రాత్రి ధ్యానాలు వేటికవే విభిన్నంగా ఉండేవి. మేము ప్రిసెప్టర్ వద్దకు వెళ్తూ ఉండేవాళ్ళం. నేను ఫార్మసీ కళాశాలలోని నా మిత్రులు ఇంచుమించుగా ప్రతిరోజు ప్రిసెప్టర్ వద్దకు వెళ్తూ ఉండేవాళ్ళం. ఎవరో ఒకరు ధ్యానం నేర్చుకుంటామని అడిగేవారు. వాళ్లను తీసుకుని నేను ప్రిసెప్టర్ వద్దకు వెళ్తూ ఉండేవాడిని. ప్రిసెప్టర్ అంటే ధ్యాన శిక్షణ ఇచ్చే వ్యక్తి. మాకు సామూహిక ధ్యానం, వ్యక్తిగత ధ్యానం ఉండేది. And then individual session almost every day. Though it's not required to have individual sessions with the preceptors on a daily ప్రతిరోజు basis. వ్యక్తిగత సిట్టింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. కానీ కుర్రతనంతో మేము ప్రతిరోజు వెళ్లి ప్రిసెప్టర్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ఫోన్ సదుపాయం ఉండేది కాదు. ఒకవేళ ఆ సదుపాయం ఉండి ఉంటే బహుశా వారు రావద్దు అని చెప్పి ఉండేవారేమో. కానీ మేము నేరుగా వెళ్ళిపోయేవారం. ఇక వారు వద్దు అని చెప్పలేకపోయేవారు. అందరం ధ్యానం చేసేవారం. ఆ రోజుల్లో అందరం హాస్టల్లో ఉండేవాళ్ళం. ప్రిసెప్టర్ వద్దకు వెళ్ళినప్పుడల్లా మంచి ఫలహారం, కాఫీ లభించేది. బ్రహ్మచారులమైన మాకు అంతకంటే కావాల్సింది ఏముంది? So that was the side thing. But my first visit to Babuji, my Guruji, he spoke not even a single word while I was there. మొదటిసారి నా గురుదేవులు బాబూజీని కలిసినప్పుడు ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేము కలిసి ధ్యానం చేశామంతే. అక్కడ ఉన్న 4 రోజుల్లో
నేను కేవలం 3 సార్లు మాత్రమే ఆయన్ను కలిశాను. చివరి రోజు సాయంత్రం 9 గంటల సమయంలో అహ్మదాబాద్కు తిరిగి వెళ్లే ముందు నా స్నేహితునితో పాటు నేను ఆయన వద్దకు వెళ్ళాను. ఇంటి చుట్టుపక్కల నివసించే పెద్దవారు ఆయన చుట్టూ కూర్చుని ఉండేవారు. వారికి ఇబ్బంది కలిగించకుండా మేము ఆయనకు కాస్త దూరంలో కూర్చున్నాం. He was seated there and we would sit very far. But he was surrounded by some elders of the neighborhood. So we didn't want to disturb them, so we sat very far. He tells one of the elderly persons, తన చుట్టూ ఉన్నవారిలో ఒకరిని పిలిచి ఆ కుర్రవాడు తీసుకునే మందును వెన్నతో కలిపి తీసుకోమని చెప్పమని ఆయన నాకు కబురు పంపారు. నేను మందు తీసుకుంటున్న విషయం ఆయనకు ఎలా తెలిసింది అని నేను ఉత్సుకతకు లోనయ్యాను. exciting, how does he know that I am taking medicine? అప్పట్లో నేను బార్బర్స్ ఇచ్ అంటే మంగలి షాప్లలో అపరిశుభ్రమైన బ్లేడ్లు ఇత్యాదివి వాడటం వలన ఏర్పడే ఒక రకమైన దురదతో బాధపడుతూ ఉండేవాడిని. దానికి విరుగుడుగా ఆ రోజుల్లో దొరికే ఏకైక మందు గ్రిజియోఫోల్విన్ను వాడుతూ ఉండేవాడిని. Many years later, when I came to United States, and I used to put stickers, ఆ తరువాత కొన్ని సంవత్సరాల అనంతరం యునైటెడ్ స్టేట్స్కు వచ్చాను. నేను మందుల సీసాల మీద వాటి వాడకం గురించిన వివరాలకు సంబంధించిన చీటీలు అతికిస్తూ ఉండేవాడిని. గ్రిజియోఫోల్విన్ సీసాల మీద వెన్నతో కలిపి తీసుకోవాలి అన్న చీటీ అతికించమని ఆ ఫార్మసిస్ట్ నాకు అప్పుడు చెప్పారు. then I realized ఆ వృద్ధుడు అంటే బాబూజీ మందును వెన్నతో కలిపి తీసుకోమని ఎందుకు చెప్పారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే వెన్నతో కాకుండా ఈ మందును కనుక వాడినట్లయితే ఒక 10% మాత్రమే మీ రక్తంలో కలుస్తుంది. అదే వెన్నతో కలిపి తీసుకుంటే 80% వరకు మీ రక్తంలో కలిసిపోతుంది. only after few years I could understand his wisdom. But since he told, కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఆయన మాటల్లోని విజ్ఞతను నేను అర్థం చేసుకోగలిగాను. అయితే విధేయతతో వారు చెప్పిన మాటను వెంటనే అమలుపరిచాననుకోండి, కానీ ఆయన మాటల పట్ల ఒక గౌరవం 2-3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఏర్పడింది. వారి మాటల్లోని విజ్ఞత, ముందు చూపు, ఆ మాటల్లోని పరమార్థం ఇవన్నీ నాకు అప్పుడు బోధపడ్డాయి. నేను ఫలానా మందు తీసుకుంటున్న విషయం వారికి ఎలా తెలిసింది? why to take it with butter? ఆ మందును వెన్నతో కలిపి తీసుకోవాలి అన్న విషయం ఫార్మసీ చదువుతున్న నాకే తెలియనప్పుడు ఒక నిరక్షరాస్యుడైన వ్యక్తి ఎలా చెప్పగలిగారు? మాస్టర్లు ఇలా ఎన్నో గమ్మత్తులు చేస్తూ ఉంటారు.